చలికాలంలో మన గార్డెన్లో కొంచెం ఎక్కువగా బూజు ఎక్కువ అటాక్ అవుతుంది అనమాట. ఎండ డైరెక్ట్గా పడదు కదా. అయితే ఈ డేలియాకు చూడండి, ఫ్లవర్ అంతా అయిపోయింది, పూసేసింది. సో సీడ్స్ కొరకి ఫ్లవర్ని కట్ చేయకుండా ఉంచేసాను. సో దాని బ్యాక్ సైడ్ అంతా ఇలా ఫంగస్ వచ్చేసింది. అది ఇంకా ఫంగస్ వచ్చిన తర్వాత లీవ్స్ అన్నీ కూడా అటాక్ అయిపోతాయి అనమాట. ఇది ఒకటి ప్రాబ్లము. ఎండలో పెడదామంటేనేమో అవన్నీ కూడా కింద సీడ్స్ పడిపోతాయి అనేసి భయమేసి ఇంకా లోపలి తీసుకొచ్చేసాను ప్లాంట్ని, అంటే లోపల సైడ్ పెట్టేశాను. ఇదేమో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది మన చిన్ని బాల్కనీలో. ఇవి కూడా కౌంటర్ చేసుకుంటూ కూర్చోవాలన్నమాట మనము. అలాగే ఇది మన గార్డెన్లో వెల్లుల్లి కూడా బాగానే వస్తుంది. తర్వాత ఈ హైబిస్కస్ స్టెమ్స్ పెట్టాము కొత్త కొత్తవి. సో ఫ్లవర్స్ ఇలాగ వచ్చాయి. ఇంకా నోలుకోలు కూడా బాగా వస్తుంది. చూడాలి ఈసారి ఎన్ని కూరగాయలు వస్తాయో. అన్ని హార్వెస్ట్కి దగ్గరకు వస్తున్నాయి. ఆవాల ఆకులు కూడా, ఆకుకూరలు, సొయ్యకూర ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి. పాలకూర చలికాలంలో బాగా వస్తాయి కూరగాయలు. మన చిన్ని బాల్కనీలు కూడా బాగా వస్తాయి అన్నమాట.